సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన జొన్నలగడ్డ లలితాదేవి రచించిన డబుల్ గేమ్ 8వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. చక్రధర్రావు కూతురైన మనోజ తన బాబాయ్ శ్రీచంద్ర కనిపించకపోవడం వెనుక ఏం జరిగి ఉందో తెలుసుకోవడానికి ఎంక్వైరీ ప్రారంభిస్తుంది. ఈలోగా శ్రీచంద్ర అరెస్ట్ అవ్వడానికి, అన్యాయంగా జైల్లో ఇరుక్కోవడానికి మంత్రి శివరామకృష్ణ కొడుకు దిలీప్ కారణమని తెలిసి ఆశ్చర్యపడుతుంది. తను వివరాలు సేకరిస్తున్న కొద్దీ తనని ఎవరో బెదిరిస్తూ ఉంటారు. అతన్ని కనుక్కోవడానికి కూడా ప్రయత్నిస్తుంటుంది. శ్రీచంద్ర పరారైన తర్వాత శ్రీవాత్సవ తనని కాపాడమని మనోజ ఇంటికి వస్తాడు. శశిబిందు శ్రీవాత్సవ చెల్లెనేనని తెలుసుకుంటుంది. శశిబిందు దగ్గర వెళ్ళి చాలా వివరాలు తెలుసుకుంటుంది. తర్వాత శ్రీవాత్సవకి ఏం జరిగిందో తన గతమంతా రాయమని ఒక నోట్స్ పుస్తకం ఇస్తుంది. అందులో శ్రీవాత్సవ తాము అన్యాయంగా ఎలా జైలుకు వెళ్లారో అంతా రాసి ఇస్తాడు. అక్కడి వరకు విన్నాం కదా. తర్వాత కథ ఇలా సాగుతుంది. అంతవరకు చదివిన మనోజ పుస్తకం మూసేసి అతని దగ్గరికి వెళ్ళింది. ఇంతవరకు మీరు రాసిందంతా బాగానే ఉంది. ఇక ముందు జరిగినవన్నీ మీ పర్సనల్ విషయాలు అనుకుంటాను. అవి మెల్లగా రాసినా ఇబ్బంది లేదు. నాకు కావాల్సింది మీరెలా తప్పించుకున్నారు, విచారణ ఏ విధంగా సాగింది అని మాత్రమే అంది. పోతే మా బాబాయ్ పరంగా ఆ ఇంపోర్టెడ్ కంపెనీ మీద శివరామకృష్ణ ఆధిపత్యం ఎందుకు వచ్చింది అంది మనోజ. కానీ ఆమెకు కావలసిన ఇంపార్టెంట్ న్యూస్లో శ్రీవాత్సవ శ్రీచంద్ర తోటలో దాగడం ఆ విషయం కూడా ఉందని, అయితే అది ఆమె చెప్పదలుచుకోలేదని పాపం శ్రీవాత్సవకు తెలీదు. ఇంతకీ మీ కంపెనీ తాలూకు అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి? అవి అక్కడే ఒక పర్సనల్ రూమ్ బీరువాలో ఉన్నాయి. అవి అక్కడే ఉంటాయన్న నమ్మకం మీకుందా? అవి కూడా శివరామకృష్ణ ఆధీనంలో ఉన్నాయా అని అడిగింది. ఆ గదిలోకి చొరబడవచ్చు, కానీ ఆ బీరువా తీయడం అసాధ్యం అనే నా అభిప్రాయం. ఆ తాళాలు మీ బాబాయ్ దగ్గర, నా దగ్గర మాత్రమే ఉంటాయి. ఇంకొకరి దగ్గర, ఆఖరికి సుందరేశ్వర్ దగ్గర కూడా ఉండవు అన్నాడు శ్రీవాత్సవ. మీ దగ్గర ఉండాల్సిన తాళాలు మీ దగ్గర ఉన్నాయా? ఉత్కంఠంగా అడిగింది మనోజ. ప్రస్తుతం లేవు, కానీ ఒక చోటు ఉన్నాయి. ఎక్కడ? నవలూరులోని మీ తోట దగ్గర అని అడిగింది నవ్వుతూ. ఆ మాటకు విస్మయంగా చూశాడు శ్రీవాత్సవ. నువ్వు నిజంగా అసాధ్యురాలివి. ఆ తాళాలు నావి, మీ బాబాయివి కూడా ఆ తోటలో ఉత్తరం పక్కగా ఉన్న చిన్న మామిడి చెట్టు కొమ్మకు కట్టి ఉంటాయి. కావాలంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. తెస్తాను, కానీ మీ తోటకు తలుపు ఉంది, తలుపుకు తాళం ఉంది, అది ఎలా వస్తుంది? డూప్లికేట్ తాళం చెవి ఉంటే వస్తుంది. ఒరిజినల్ తాళం మీ దగ్గర లేదా? లేదు. ఆ రోజు నన్ను వెంటాడుతుంటే ఆ తాళం చెవి జారి ఎక్కడ పడిపోయిందో పరిగెత్తుతుంటే అన్నాడు. అది ఎలాంటి తాళం? గాడ్రేజ్ తాళం. సరే, ఇంకా ఆ తాళం కోసం ముందు ప్రయత్నం చేయాలన్నమాట నేను అంది మనోజ సాలోచనగా. అయితే బాబాయి శశిబిందుకు ఆ తాళం చెవి ఇవ్వవచ్చు కదా, అతని తోటలో దాచడం దేనికి? మీ తాళం చెవితో పాటు బాబాయిది కూడా దానికే కట్టి ఉందని నిర్ధారణగా చెప్పగలవా? ఆ తాళం చెవి అతను దానికే కట్టినట్టు అనుమానం. ఆ రోజు నేను అతనికే ఇచ్చాను, రెండూ దానికే కట్టి రమ్మని. అయితే మా బాబాయి మీరన్నట్టు కట్టింది లేనిది మీకు తెలియదన్నమాటేగా? కట్టడం చూశాను, కానీ ఒకటో రెండో ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నాకు అనుమానంగానే ఉంది. శ్రీవాత్సవ్ గారు, ఆ విషయం నేను చూసుకుంటాను, కానీ నేను ఒక పని మీద బొంబాయి వెళ్ళి రావాలనుకుంటున్నాను. మరి మీరు ఎలా గడపగలరు ఇక్కడ? బొంబాయా? దేనికి? మీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో సరుకు అంతా మాయమైంది రహస్యంగా. అది బొంబాయి నుంచి ఓడల్లో అమెరికా చేరుకుంటుందని నా ఉద్దేశం. రేపు మీరెళ్ళి తాళం తెరిచి చూస్తే అక్కడ ఖాళీ గదులే ఉంటాయి. ఆ మాట వినగానే ముఖం కోపంతో ఎర్రగా అయిపోయింది శ్రీవాత్సవ్కి. మిస్ మనోజ, మీరు దేనికి? ఆ బొంబాయి నేనే వెళ్తాను. ఆ గొడవ ఏమిటో నేనే తెలుసుకుంటాను. ఆ మాటకి నవ్వింది మనోజ. ఆ లారీ ఎలాగో చేయి దాటింది, సరుకు మాయమైపోయింది. ఇంకా మీరెళ్ళి ఏం చేస్తారు? మీ మీద ఉన్న పోలీస్ నిఘా సంగతి మర్చిపోతున్నారు. ఇప్పుడు లారీ వేటలో మళ్ళీ పట్టుబడ్డారంటే ఈసారి మరిన్ని నేరారోపణలతో జీవిత ఖైదులో ఉంటారు అంది మనోజ.
ఆ మాట ఆ మాటకు నిస్సహాయంగా చూశాడు శ్రీవాత్సవ. మీరు నాకు ఒక ఉపకారం చేయాలి రాత్రికి. చెప్పండి, చేస్తాను అన్నాడు శ్రీవాత్సవ. బహుశా మీరు తెల్లవార్లు జాగరణ చేయాల్సి ఉంటుందేమో, చెప్పలేను. కానీ రాత్రి 1 గంట ప్రాంతంలోనే ఆ జాగరణ ముగియవచ్చు అంటూ తనకి వచ్చిన బెదిరింపు లేక దానికి సమాధానం అన్నీ చెప్పింది మెల్లగా. వింటున్న శ్రీవాత్సవ పిడికిలు బిగుసుకుంది. ఇది కూడా ఆ దిలీప్ గాడి పనే అయి ఉంటుంది. ఈ దెబ్బతో అటో ఇటో తేల్చుకుందాం. తప్పకుండా నేను కాపలా కాస్తాను అన్నాడు ఆవేశంగా. ఫోటో తీశాను గాని ఆ ముఖం నేను సరిగ్గా పోల్చుకోలేకపోతున్నాను. మా నాన్నగారు అనడము ఇప్పుడు ఎన్నికల్లో నిలబడుతున్నాడని అంది. నాకు చూపించు ఆ ఫోటో, నీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు శ్రీవాత్సవ. అభ్యంతరం ఏముంటుంది, తీసుకొస్తాను అంది మనోజ లేస్తూ. త్వరగా తీసుకురా. మనోజ తలుపు దగ్గరికి వేసి తన గదిలోకి రాబోతూ టక్కున ఆగిపోయింది. బయట నుంచి ఎవరో తలుపు తీయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అది గమనించి అదిరిపడి వెళ్ళి శ్రీవాత్సవకు హెచ్చరిక చేసింది. నువ్వు వెళ్ళి ఆ తలుపు తెరువు, మిగిలిన విషయాలు నేను చూస్తాను అన్నాడు శ్రీవాత్సవ. టైం 7 అయింది. తన వంట వాళ్ళు నౌకర్లు ఏమయ్యారు? ఇంత శబ్దం వస్తుంటే ఒక్కడూ వినలేదే అనుకుంది ఆశ్చర్యంగా. అలా అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి రివాల్వర్ తీసి కర్చీఫ్కి చుట్టి పెట్టింది. విసురుగా వచ్చి తలుపు మీద ధన్మని కాలితో తన్నింది. అవతల నుంచి వచ్చే శబ్దం ఆగిపోయింది. మెల్లగా తలుపు బోల్ట్ తీసింది. పక్కగా నిలబడింది. ఆ తలుపు మెల్లగా తెరుచుకుంది. బయట నుంచి ఓ చెయ్యి ముందుకొచ్చింది. ఆ చేతిలో రివాల్వర్ ఉంది. మనోజ గుండె స్పీడ్ అందుకుంది. ఆ మనిషిని తన వెనకగా కాల్చటమా, ఆ రివాల్వర్ చెయ్యిని కాల్చటమా? ఆమె ఆలోచించుకునే లోపుగా వెనక నుంచి మెరుపుదాడి జరిగిపోయింది. ముందుకు గురిపెట్టి చూస్తున్న ఆ వ్యక్తి వెనక ప్రమాదం ఊహించనే లేదు. తల మీద బలమైన ఇనుపరాడ్డు దెబ్బ తగలడము, ఆ ఆకారం చేతిలో రివాల్వర్ వదిలేయడము జరిగిపోయాయి. తల పగిలి రక్తం కారుతోంది. మనోజ విస్మయంగా ముందుకొచ్చింది. ఎవరు ఆ రాడ్డుతో కొట్టింది? ఆ వ్యక్తి అలికిడే లేదు. ఒకవేళ చుట్టూ తిరిగి శ్రీవాత్సవే వచ్చాడేమో. కింద పడిన రివాల్వర్ అందుకుని ఆ వ్యక్తి మనోజను కాల్చేయడానికి ప్రయత్నించబోతుంటే టక్కున ఆ చేతి మీద కాల్చేసింది మనోజ. ఆ రివాల్వర్ కాలితో తన్ని దూరంగా పడేసింది. కప్పుకున్న ముసుగు జారిపోయింది. ఆ వ్యక్తిని చూసి నిలువునా నిర్ఘాంతపోయింది మనోజ. ఆ వ్యక్తి ఆనాడు గార్డెన్ హౌస్లో తలుపు నెట్టుకు వచ్చిన వ్యక్తి. ఫోన్ అందుకుని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది మనోజ. మరో 10 నిమిషాల్లో పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది గుమ్మం ముందు. తలుపులు తెరిచి ఉన్నాయి. మనుషులంతా తెలివి తప్పి పడి ఉన్నారు. ఆశ్చర్యంగా పైకి వచ్చారు. నిర్భయంగా కుర్చీలో కూర్చుని అతని ప్రశ్నలు అడుగుతోంది మనోజ. ఏమిటి మేడం అని అడిగాడు ఇన్స్పెక్టర్. వీడు తలుపు తట్టి నన్ను రివాల్వర్తో పేల్చబోయాడు. నేను అతని చేతి మీద కాల్ చేశాను ఆత్మరక్షణ కోసం అంటూ చెప్పింది మనోజ. జరిగింది జరిగినట్టు పొల్లుపోకుండా. అతన్ని పోలీస్ వ్యాన్ ఎక్కించారు. కింద పడిన వాళ్ళందరికీ డాక్టర్ని పిలిపించి చికిత్స చేయించే ఏర్పాట్లు జరిగాయి. శేషాద్రి, వంటవాడు అంతా అలాగే పడి ఉన్నారు, చలనం లేకుండా. ఎస్ఐ ఏది అడగపోయినా నాకు చాలా భయంగా ఉంది. నేను మాట్లాడలేను. ఇప్పుడు చెప్పిందంతా విన్నారుగా. ఇంకా ఏమైనా కావాలంటే రేపు ఉదయం రండి సార్ అంది మనోజ. ఎస్ఐకి చక్రధర్రావు ఆస్తి వైభవం అన్నీ బాగా తెలుసు. అంచేత ఆ పూటకు అవసరమైనవే నోట్ చేసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ వెళ్ళనిచ్చి కిందకు దిగింది మనోజ. ముందుగా శేషాద్రి తేరుకున్నాడు. ఏమైంది శేషాద్రి, అలా పడిపోయావు అని అడిగింది మనోజ. శేషాద్రి గుర్తు చేసుకుంటూ చెప్పసాగాడు. అయ్యగారు వస్తారేమోనని నేను ఎదురు చూస్తున్నానమ్మా, గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుని. నాన్నగారు రాలేదు. కానీ నా వెనకేదో అలికిడైనట్లయింది. తిరిగి చూసేలోగా ఏదో వాసన గుప్పున కొట్టింది. అంతే, పడిపోయాను. ఎవరో నల్ల ప్యాంటు నల్ల షర్టు వేసుకున్నట్టు మాత్రం కనిపించింది అన్నాడు. వంట మనిషి కూడా అంతకు మించి చెప్పలేకపోయాడు. సరే, ఇంకా నాన్నగారు రాకపోవడము ఒక విధంగా మన అదృష్టం. ఆయన కూడా ఉండి ఉంటే ఆయనకి ఇగతే పట్టేది అంది మనోజ. శేషాద్రి అవునన్నట్టు తల పంకించాడు. మీరంతా కాసేపు రెస్ట్ తీసుకోండి అంటూ పైకొచ్చి తలుపు గడియ వేసి శ్రీవాత్సవ దగ్గరకు వచ్చింది. శ్రీవాత్సవ అలా పడుకునే ఉన్నాడు. మీరు మెరుపుదాడి బాగా చేయగలరే. వెనక నుంచి వచ్చి అతన్ని కొట్టడం నేను ఊహించని సంగతి అంది మనోజ.
అది అలా ఉంచు. పోలీసులు రేపు మీ ఇల్లు అంతా సెర్చ్ చేస్తారేమో. నేను ఉండటం ఒక విధంగా ప్రమాదం కదా అని అడిగాడు. ఒక పద్ధతిలో ఆ మాట నిజమే. అయితే మీరు ఎక్కడుంటారు అని అడిగింది మనోజ. న్యాయంగా చెప్పాల్సి వస్తే నేను చక్కదిద్దవలసిన పనులు చాలా ఉన్నాయి. ఈ చెయ్యి బాధతో ఇక్కడ ఉండిపోవలసి వస్తోంది అన్నాడు సాలోచనగా. సరే, ముందు ఈ పూట విశ్రాంతి తీసుకోండి, రేపు ఉదయం ఆలోచిద్దాం అంది మనోజ. అయితే రాత్రికి శవజాగరణ చేద్దామా వద్దా అని అడిగాడు. చేద్దాం. చేయకపోతే ఎలా? వాడెవడో తేల్చుకోవాలిగా. ఇంత గొడవ ఇక్కడ జరిగాక పోలీసులు వచ్చాక వాడు వస్తాడంటావా? ఒకవేళ ఇందాకటి వాడేనేమో అన్నాడు సాలోచనగా శ్రీవాత్సవ. కింద పని వాళ్ళందరికీ పట్టిన దురావస్థ అంతా వివరించింది మనోజ. మీ ఇంట్లో ఏదో ఉంది, అది బహుశా నీకు కూడా తెలియకపోవచ్చు అన్నాడు శ్రీవాత్సవ. మా ఇంట్లో ఏమీ లేదు, అది కేవలం మీ అనుమానం మాత్రమే. నా అంచనా కరెక్ట్ అయితే మా బాబాయికి మాత్రమే ఊరి నిండా శత్రువులున్నారని అనుకోవాల్సి వస్తుంది అంది మనోజ. ఆ మాటకు దీర్ఘ నిశ్వాసం వదిలాడు శ్రీవాత్సవ. ఒకప్పుడు దుర్మార్గులకే శత్రువులు అవుతారు అందరూ అనుకునేవాళ్ళము. కానీ ఈ రోజుల్లో మంచిగా, నీతిగా, నియమంగా నడిచేవారికి, ఒకరి వ్యక్తిగత దూషణకు పోకుండా తన మానాన్ని తను ఉండేవారికి గిట్టని వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఏదో కవ్వించి గిల్లికజ్జా పెట్టుకుని మనసు బాధించి వినోదించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ విధంగా మరి శత్రువులు చాలామందే ఉన్నారు మీ బాబాయికి అన్నాడు శ్రీవాత్సవ. ఇంతకీ మా బాబాయ్ గార్డెన్ హౌస్లో మీరు కనిపెట్టిన విషయాల్లో ప్రముఖ స్థానం వహించేది వీరయ్య కదా. ఒక విధంగా కేంద్రం అతనే అనుకుంటే అతని చుట్టూ ఉన్న వృత్తం చాలా బలమైంది. అయితే పంకిలంలో సరోజంలా శ్రీవల్లి మాత్రం చాలా నిజాయితీ మనిషి. మీరు ఎప్పటికైనా కాస్త ఒక దారి ఏర్పరచదలుచుకుంటే ఆమెకే చేయండి అన్నాడు శ్రీవాత్సవ. వాడికి దురాశ చాలా ఉంది. ఆ తోటలో బిల్డింగ్ అంతా వాడికి వాడి కొడుకు పాండుగాడికి రాసివ్వాలని తెగ దుగ్ధ పడిపోతున్నాడు అంది మనోజ. మీ బాబాయ్ చేసిన ఘోర తప్పిదము వీరయ్యను నమ్మడము అన్నాడు శ్రీవాత్సవ. అందుకే తిండికి టికానా లేకుండా పోయాడు. అదంతా బేరం పెట్టాడతను. ఎవరన్నా కొన్నారా అని అడిగింది ఉత్కంఠంగా. ఎవరు కొంటారు? కొనకుండా మీ నాన్నగారు అడ్డుపడుతుంటే. మా నాన్నగారా? అవును, మీ నాన్నగారిని కూడా నువ్వు సామాన్యంగా అంచనా వేయకు. మనోజ మాట్లాడలేదు. మీకు మనోహర్ దేశాయ్ తెలుసుగా, గుర్తున్నాడా? అలాంటి మహానుభావుని ఎవరు మర్చిపోతారు? అతను తెలుసు, మర్డర్ చేయబడ్డాడు. ఇంతవరకు ఎవరు అతన్ని చంపింది కూడా కనిపెట్టలేకపోయింది పోలీస్ డిపార్ట్మెంటు. బహుశా మీలాంటి నిరపరాధి ఎవడు దొరకలేదేమో అరెస్టు చేసి పంపటానికి అంటించింది మనోజ. మిస్ మనోజ, అతను ఎవరు హత్య చేశారో నేను చెప్పగలను. మీరు నాకేమిస్తారు? తమాషాగా అడిగాడు శ్రీవాత్సవ. మీకు తెలుసా? వెరీ గుడ్, ఎవరో చెప్పండి. మీరేం అడిగితే అదే ఇస్తాను అంది మనోజ. ఇంతలో అమ్మాయి అన్న చక్రధర్రావు కంఠం వినిపించింది. మా నాన్నగారు ఎందుకో పైకొచ్చారు, మీరు సైలెంట్గా ఉండండి అంటే తలుపుల దగ్గరకు లాగి వచ్చి తలుపు తీసింది. ఏమిటమ్మా, ఇందాక ఏదో గొడవ జరిగిందట అని అడిగాడు. మన మీద ఎందుకో చాలామంది కక్ష కట్టినట్టు అనిపిస్తోంది అంది మనోజ. వాళ్ళ బొంద ఆ శ్రీచంద్రగాడినేం చేయలేక మన మీద పట్టం తప్పితే మన జోలికి రావాల్సిన అవసరం ఏం లేదు ఇతరులకి అన్నాడు చక్రధర్రావు. బాబాయ్ ఎక్కడ ఉన్నాడో పోనీ అతని కోసమే వేట ప్రారంభించవచ్చు కదా. ఆ తెలివి వాళ్ళకెక్కడిది? ఇంతకీ బాబాయ్ తోటలో ఇల్లు అమ్మివేసి వెళ్ళిపోయాడంటారా? అమ్మడానికి వాడెవడు? అది పిత్రార్జితం, వాడు అనుభవించాలి, లేదంటే వాడి పిల్లలు అనుభవించాలి. పెళ్లి పెటాకులు లేకపోతే వాడికి ఆ మొత్తం నీకు నీ అండలకు చెరిసగం రావాలి. అంతేగాని బేరం పెట్టడానికి వాడెవరు, కొనడానికి వీళ్ళెవరు? అలా అని వీల్నామా ఉందా? వాయువేగ మనోవేగాలతో మనోజ అడిగిన ప్రశ్నకు ఉంది అన్నాడు గంభీరంగా చక్రధర్రావు. అయితే ముందు అవి జాగ్రత్త చేయండి. దానికోసమే ఈ గొడవ జరిగిందేమో ఈరోజు అంది సాలోచనగా. అవును, అది ఆలోచించదగిన విషయమే. అది తీసి కాపీ బ్యాంకు లాగర్లో దాస్తాను అన్నాడు చక్రధర్రావు. ముందు మీరు అది వెతకండి అంది మనోజ. వెతుకుతాను కానీ నువ్వు మటుకు ఏం భయపడకు, కంగారు పడకు. నేను ఆ విషయం చెబుదామనే వచ్చాను.
అంతగా అయితే రాత్రికి పోలీస్ కాపలా ఉంటుంది పైన అన్నాడు చక్రధర్రావు. కింద ఎలాగూ పోలీస్ కాపలా ఉన్నాడు కదా, భయం లేదులేండి అంది మనోజ. ఏమిటో వీడు ఉన్నవాడు ఉండకుండా నానా సమస్యలు తెచ్చి పెడుతున్నాడు అంటూ కిందకి దిగి వెళ్ళిపోయాడు చక్రధర్రావు. ఆ మాట వింటూ తలుపు గడియ వేసుకుని శ్రీవాత్సవ గదికి వచ్చింది మనోజ. ఆ గదిలో అతను లేడు. ల్యాబొరేటరీకి వెళ్ళాడేమోననుకుంటూ తను అక్కడే కూర్చుంది. పావుగంట అరగంట అయినా అలికిల్లేదు. అనుమానంగా ల్యాబొరేటరీ దగ్గరకు వెళ్ళింది. తలుపు తీసే ఉంది. కానీ శ్రీవాత్సవ మటుకు లేడు. తెల్లగా తెల్లారింది. తను రాత్రి పోసిన ఇసుక మీద కాలి గుర్తులేమన్నా కల్పిస్తాయేమోనని అక్కడికి వెళ్ళింది మనోజ. అసలు రాత్రి అతను వచ్చాడా లేదా? తన అంత ఆదమర్చి నిద్రపోయిందేమిటి అని ఆశ్చర్యపడింది మనసులో. కానీ అక్కడ తను రాసి పెట్టిన కాగితం పెట్టిన చోట భద్రంగా ఉంది. అంటే అతనెవరో రాలేదన్నమాట. కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ బాల్కనీలోకి వచ్చి కిందకి చూసి ఉలిక్కి పడింది. క్రింద అంతా బిల్డింగ్ చుట్టూ పోలీసులు. శ్రీవాత్సవ గాని మళ్ళీ పట్టుబడ్డా అనుకుంటూ అదిరిపాటుతో గదిలోకి వచ్చింది. నిన్న రాత్రే మాయమైన శ్రీవాత్సవ పోలీసులకు దొరికిపోయి ఉంటాడు అనుకుంటూ అతని గదిలోకి వచ్చింది. ఆశ్చర్యం, అతను హాయిగా నిద్రపోతున్నాడక్కడ. పట్టరాని ఆనందంతో అతని దగ్గరికి వచ్చి మీద చెయ్యి వేసి, ఏమండి అంది మనోజ. అతని కళ్ళు తెరిచి ఆమె మీద చెయ్యి వేసి బలంగా తన మీదకు లాక్కున్నాడు. అనుకోని ఈ చర్యకు మనోజ ఆశ్చర్యంతో అతనిపై వాలిపోయింది. సున్నితమైన బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ, ఏమిటి మనో, ఎలా వచ్చాడు అని అనుకుంటున్నావా అని అడిగాడు. మనోజ ఒక క్షణం అతని గుండెల మీద వాలిపోయింది మైమరుపుగా. మరుక్షణంలో తెలివి తెచ్చుకొని, అవును, రాత్రికి రాత్రి మాయమయ్యారు, ఇప్పుడెలా ప్రత్యక్షమయ్యారా అని. ఎక్కడికి మాయమైనా నా దేవిగారి సమక్షంలోకి రాకపోతే మనసాగదుగా. మరోసారి ఆమె బుగ్గల్ని మృదువుగా తాకాడు. అతని కౌగిలోంచి విడిపించుకొని, కింద అంతా పోలీసులు కాపలా ఉంది, మళ్ళా మిమ్మల్ని గుర్తించి పట్టుకోవాలని వచ్చారేమోనని భయంగా ఉంది. ఆ మాట వింటూ దిగ్గున లేచాడు శ్రీవాత్సవ. కిందకు వెళ్ళి కారణం కనుక్కున్నావా? లేదు, మీ సంగతి చూసి వెళ్దామని ముందిటొచ్చాను అంది మనోజ. నువ్వెళ్ళి విషయం తేల్చుకురా, నేను ఇక్కడే ఉంటాను. మనోజ కిందకు దిగి వచ్చింది. అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యం నిలువునా కూల్చివేసింది. అక్కడ ఆ ఇంటిని కనిపెట్టుకుని ఉన్న శేషాద్రి గుండెల్లోంచి దూసుకుపోయింది చురకత్తి. అక్కడ పోలీసు ఉన్నాడు. చక్రధర్రావు గదిలో విషన్న వదనంతో కూర్చొని ఉన్నాడు. అక్కడి నుంచి గబగబా పైకి వచ్చి అదిరే గుండెతో శ్రీవాత్సవ గదిలోకి వచ్చింది. అతను ఆమె కోసమే కనిపెట్టుకుని ఉన్నాడు. ఎవరో శేషాద్రిని, అంటే మా నౌకర్ని పొడి చేశారు, నాన్నగారు ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడుతున్నారు అంది మనోజ. ఆ మాట వింటూ దిగ్భ్రాంతుడయ్యాడు శ్రీవాత్సవ. మీ నౌకర్ని ఎందుకు చంపాల్సి వచ్చిందో అన్నాడు ఆలోచిస్తూ. తన తండ్రికి తనకు రాత్రి జరిగిన సంభాషణ చెప్పింది మనోజ. ఇక్కడికి పోలీసులు వస్తారు, ఇల్లంతా సోదా చేయొచ్చు, మరి మీరు అంది భయంగా. నన్ను గురించి భయపడుకో, నేను అలాగో తప్పించుకుంటాను. మామూలుగా నువ్వు ఎప్పుడు గదులు ఎలా తాళం వేసి ఉంచుతావో అలాగే ఉంచు అన్నాడు. మరి వాళ్ళు వచ్చి తాళం తెరవమంటే తెరువు, భయపడుకో. ఉండండి, బుర్ర పని చేయడం లేదు, ముందు కాఫీ తాగుదామంటూ మెల్లగా కిందకి దిగొచ్చింది. తిన్నగా వంటగదిలోకి వెళ్ళింది. వంట మనిషి కాఫీలు కలిపి ఫ్లాస్కులో పోస్తూ కనిపించాడు. శేషాద్రి పాపం చచ్చిపోయాడమ్మా, ఎవరో పొడి చేశారు చూసారా అని అడిగాడు బాధగా. నేనిప్పుడే కిందకి దిగొచ్చాను. ఎప్పుడంటావు అతన్ని పొడి చేసింది అని అడిగింది ఆదుర్ద కనబరుస్తూ. తెల్లవారుజాము వరకు బాగానే ఉన్నాడు, నాతో తెల్లారుజామున మాట్లాడాడు కూడా. మంచినీళ్ళు కావాలని లేచి నాకు మళ్ళీ నిద్ర పట్టింది. లేచేసరికి 5 దాటింది. గబగబా పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కొని స్నానం చేస్తుంటే అమ్మో అని అరుపు వినబడింది. ఆదరా బాదరా స్నానం చేసి లుంగీ కట్టుకుని వచ్చి చూసేసరికి శేషాద్రి గిలగల్లాడుతున్నాడు రక్తంతో. నాకు భయంతో వణుకు పెట్టింది. అయ్యగారి దగ్గరికి వెళ్ళి దబదబా తలుపు కొట్టాను. అయ్యగారు నిద్రకళ్ళతో తలుపు తీశారు. శేషాద్రిని చూపించాను. కంగారుగా అయ్యగారు వచ్చారు. అప్పటికే ప్రాణం పోయింది శేషాద్రికి. అయ్యగారు గదిలోకి వెళ్ళి ఫోన్ చేస్తుంటే నేను శేషాద్రి కేసు చూశాను. శేషాద్రి ముందు పడిన చోటు నుంచి కాస్త యువతలకి జరిగి, ఇదిగో ఇది పట్టుకొని ఒక చెయ్యి మరొక చెయ్యి ఆ రూపాయి కాగితం మీద పెట్టి ప్రాణం వదిలాడు. ఆ రూపాయి నేను తీసుకున్నాను మీకిద్దామని. అవతల చేతిలో ఉంది చిన్న ఆకు. ఆ 2 ఆమెకిచ్చాడు వంట మనిషి.
ఒక్క క్షణం అతన్ని పరిశీలనగా చూసి, ఇవి నాకిచ్చినట్లు ఎవరికి చెప్పకు అన్నది మనోజ. అందుకేనమ్మా మీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఫ్లాస్క్ అందిస్తూ. మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారా అమ్మా, వెళ్ళిపోయారా అని అడిగాడు. ఈ వంటవాడిని ఒకంట కనిపెట్టి ఉండడం చాలా అవసరమని భావించిన మనోజ, మా ఫ్రెండు రాత్రి గొడవకే బెదిరి వెళ్ళిపోయింది. వస్తే ఈ పూట రావాలి. నువ్వు మటుకు డబుల్ మీల్సే క్యారియర్లో పంపించు. ఒకవేళ రాకపోతే మిగిలినవన్నం ఎవరికైనా ఇచ్చేస్తాను అంది మనోజ ఫ్లాస్క్ తీసుకొని పైకి వెళ్తూ. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ తనలో తనే నవ్వుకున్నాడు వంట మనిషి సూరిబాబు. ఎందుకో వెనక్కి తిరిగిన ఆమెకి వంటవాడి నవ్వు వినిపించింది. ఆమె బుర్ర చురుగ్గా పనిచేయసాగింది. తిన్నగా తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకుని శ్రీవాత్సవ్ గదిలోకి వచ్చింది. ఆ కాఫీ కప్పుల్లోకి వంచి అతనికి ఒకటి అందించి తను ఒకటి తాగుతూ వంటవాడు చెప్పిందంతా ఏకరువు పెట్టింది. ఆకు రూపాయి నోటు చూపించింది. అవి ముందు బీరువాలో దాచు. దాని గురించి మనం రాత్రికి ఆలోచిద్దాం. ప్రస్తుతం నేను వేషం మార్చాలి అన్నాడు శ్రీవాత్సవ. ఆడవేషం వేయండి, చక్కగా నేను మెరుగులు దిద్దుతాను. అంతకంటే ప్రస్తుతం ఏం లేదు. అలాగే, మరి విగ్గు కావాలి, జడ ఉండాలి గదా. చీర అయితే నీది కట్టుకుంటాను అన్నాడు నవ్వుతూ. ఏదన్నా డ్రామా కంపెనీకి వెళ్ళి విగ్గు తెస్తాను అంది మనోజ. అది నువ్వు తెచ్చేసరికి 10-11 అవుతుంది అన్నాడు శ్రీవాత్సవ. అవి తర్వాత ఆలోచిద్దాం. ముందు నేను కిందకి వెళ్తాను. లేకపోతే ఆ ఇన్స్పెక్టర్ గారు పైకి నెట్టుకుంటూ వస్తాడేమో అంది. అవును, ఈ ఫ్లాస్క్ కూడా తీసుకెళ్ళు అంటూ ఇచ్చేశాడు. అక్కడ అన్నీ కనబడకుండా సర్దేసి కప్పులు ఫ్లాస్క్ తీసుకుని తన గదిలో దాచేసింది. కప్పులు కడిగి తుడిచిపెట్టింది. మెల్లగా తలుపు లాక్ చేసి కిందకొచ్చింది. అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్లు, ఫోటోగ్రాఫర్లు తమ తమ పనులు చకచకా చేసుకుంటున్నారు. చక్రధర్రావు అక్కడే ఉన్నాడు కాఫీ తాగుతూ. ఇన్స్పెక్టర్ మనోజన్ చూశాడు. అతని చేతిలోనూ కాఫీ కప్పు ఉంది. ఈమె మా అమ్మాయి మనోజ అంటూ పరిచయం చేశాడు. ఏమైంది డాడీ అని అడిగింది తండ్రి పక్కనే కూర్చుంటూ. శేషాద్రిని ఎవరో పొడి చేశారమ్మా. హత్య 5-5:30 గంటల మధ్య జరిగి ఉంటుందని చెబుతున్నాడు డాక్టర్ గారు అన్నాడు చక్రధర్రావు. ఆ శవం కాస్త జరిగినట్లు పసిగట్టారు. కానీ అతనంతటా అతను జరిగాడా, ఇతరులెవరన్నా జరిపారా అన్నది వేలి ముద్రలు కనిపిస్తాయేమోనని చూస్తున్నారు. ప్రాణం అంతో ఇంతో ఉండగా అతనే జరిగితే ఎందుకు జరిగినట్టు? ఇతరులెవరన్నా జరిపితే ఏ కారణం చేత జరిపినట్టు? అలా జరుపుతుంటే ఇంట్లో ఎవరు చూడలేదా? ప్రశ్నల మీద ప్రశ్నలు. మిస్టర్ చక్రధర్రావు గారు, మీరు మాకు ఫోన్ చేసేసరికి ఈ శవం అక్కడ ఉందా, ఇక్కడ ఉందా అని అడిగాడు ఇన్స్పెక్టర్. ఇక్కడే ఉంది అంటూ చూపించాడు. మీకు అనుమానం రాలేదా ఈ శవం కాస్త జరిగి ఉండొచ్చని? లేదు, నేను చూసేసరికి శేషాద్రి చనిపోయి ఉన్నాడు. వెంటనే కంగారుగా మీకు ఫోన్ చేశాను. అంతకు మించి నేనేం గమనించలేదు అన్నాడు చక్రధర్రావు. పదండి, మీ ఇల్లంతా ఒకసారి చూద్దామంటూ మనోజ నెత్తిన బాంబు వేయనే వేశాడు ఇన్స్పెక్టర్. రండి అంటూ చక్రధర్రావు ముందుకు దారి తీశాడు. మనసులో బెరకు ఉన్న ధైర్యంగా వాళ్ళ వెనకే వచ్చింది మనోజ. కింద అన్ని గదులు చూపిస్తున్నాడు చక్రధర్రావు. ఏ గదిలోనూ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. పెరట్లోకి వచ్చారు. అక్కడ బాత్రూమ్, లావెటరీల దగ్గర, లాన్ దగ్గర అంతా వెతకసాగారు. సార్ అటు చూడండి అంది మనోజ. ఇన్స్పెక్టర్ అక్కడ చూసి చప్పట్లు కొట్టి పిలిచాడు. ఫోటోగ్రాఫర్, వేలిముద్రల నిపుణులంతా వచ్చారు. అక్కడ ఒక జత చెప్పులున్నాయి. ఆ చెప్పులు సరిగ్గా వంటగది కిటికీకి దాదాపుగా ఉన్నాయి. అక్కడ ఒక మనిషి నిలబడిన అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేలంతా తడిగా ఉంది. అంటే ఉదయం చెట్లకి నీళ్లు పెట్టారు. ఆ కిటికీ వారగా ఉన్నది సొరపాదు. అది వంటగది పైన ఉన్న డాబా మీదకు పాకించాలన్నట్టు. అక్కడ వాసం పాతి దాన్ని ఎక్కిస్తున్నారు ఆ పొదను. ఆ వాసం 3 వంతులు కల్లుకుంది. శేషాద్రి రోజు పొద్దున్నే లేచి మొక్కలకు నీళ్లు పోస్తాడు. నేను అంతగా గమనించను. వంట మనిషిని అడుగుదామున్నండి అన్నాడు చక్రధర్రావు. వంట మనిషిని పిలిచారు. సాయంత్రం పూట, పొద్దున పూట 2 పూటలా పోస్తాడండి నీళ్లు. ఉదయం లేవగానే ముఖం కడిగి ముందు చెట్ల పనే చూస్తాడు జవాబిచ్చాడు వంట మనిషి. నీ పేరేంటి? సూరిబాబు. ఇక్కడ ఎంతకాలంగా పనిచేస్తున్నావు? 2 సంవత్సరాల నుంచి. నీ ఇల్లు ఎక్కడా? నాకు వేరే ఇల్లు లేదు బాబు. నాన్న వాళ్ళెవరు లేరు. ఇక్కడే
తిని ఇక్కడే పడి ఉంటాను. ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు అన్నాడు సూరిబాబు. ఆ మాటనే ధృవపరిచాడు చక్రధర్రావు. 2 ఏళ్ల నుంచి ఒకసారి కూడా బయట సినిమాకి తప్పితే, బజారుకు తప్పితే సెలవు అడిగి ఏ ఊరుకు వెళ్ళలేదని, అతని కోసం ఎవరు రాలేదని చెప్పాడు చక్రధర్రావు. మనోజ ఆ చెప్పుల్నే పరిశీలనగా చూడసాగింది. అవి ఎవరో కావాలనే వదిలారు తప్ప కంగారులో మరిచి వెళ్ళినవి కావు. ఆ చెప్పులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి పెద్ద ఖరీదు గల చెప్పులు కావు. పేవ్మెంట్ మీద కొనుక్కున్న చెప్పులు. ఆ ప్రాంతం మరి కొంతసేపు పరిశీలనగా చూసి అంతా పైకి నడిచారు. మనోజ ముందుగా దారి తీసి తన గది తాళం తీసింది. అక్కడంతా సర్దిన వస్తువులు సర్దినట్లే ఉన్నాయి. తాళాలు తీయకుండానే గెస్ట్ రూమ్లు అవి చూపించి వాటిని గురించి చెప్పింది మనోజ. ఆ గదుల్లో ఏం కనిపించక మళ్ళీ బయటకు వచ్చారు. ఇన్ని గందరగోళాల మధ్య ముత్తురాం ఎక్కడా కనిపించలేదన్న విషయం మటుకు చక్కగా గుర్తుంచుకుంది మనోజ. ఇక్కడ ఇసుక దేనికి పోయించారనని అడిగాడు ఇన్స్పెక్టర్. ఆకుకూర గింజలు వేద్దామని, అవి కాస్త ఎదిగాక కింద నాటిద్దామని అనుకుని ఊరికే సాయంత్రం పోయించాను నిన్న అంది మనోజ. ఇన్స్పెక్టర్ సదాభిప్రాయంగా ఆమె కేసి చూశాడు. ఆ ఇసుకని చేత్తో అటు ఇటు కదిలించాడు. తడితడిగా తగిలింది తప్ప ఏం కనిపించలేదు. చివరికి ఆమె మాట నమ్మక తప్పలేదు. మనోజ పోలీస్ ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పుతున్నంత బుర్ర అంతా తిరిగిపోతోంది. ఉదయం తను చూసినప్పుడు ఈ ఇసుక అంతా చక్కగా సర్ది ఉంది. కానీ ఇప్పుడు ఎస్పీతో వచ్చి చూసినప్పుడు అదంతా అడుగు నుంచి పైకి కుల్లగించినట్లు ఉంది. ఇది ఎలా జరిగిందా అని ఆలోచించుకోసాగింది. శవం పోస్టుమార్టం కోసం తరలించారు. 4 పోలీసులను కాపలా ఉంచి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాక తిన్నగా శ్రీవాత్సవ గదిలోకి వచ్చింది మనోజ. అతను అలాగే మంచం మీద పడుకుని ఉన్నాడు. మనోజ గుండెలు గుబగబలాడాయి. ఇన్స్పెక్టర్ తలుపులు తెరవమని నిర్బంధించి ఉంటే ఈ చిద్విలాసుడు ఏమయ్యేవాడో. వెళ్ళిపోయారా పోలీసులు? అతనే ముందుగా అడిగాడు. వెళ్ళిపోయారు. అయితే నేను స్నానం చేసొస్తాను. ఈలోగా నువ్వు కాస్త టిఫిన్ తీసుకుని ఫ్రెష్గా తయారవ్వు అన్నాడు శ్రీవాత్సవ. నేను ఇక్కడే స్నానం చేసేస్తాను. సరే పద. ఇద్దరం కలిసి జాయింట్గా వళ్ళు తోముకుంటూ జలక్రీడలు సాగిద్దాం. ఆ మాటకి సిగ్గుపడి ముందు మీరు స్నానం కానియండి అంది మనోజ. సరే అంటూ అతను బాత్రూంకి దారి తీశాడు. మనోజకి ఒకసారి శశిబిందును కలుసుకోవాలనిపించింది. చక్కగా డ్రెస్అప్ అయి కిందకు దిగింది. చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది. బయట పోలీస్ కాపలా ఉంది. మీరు బయటకు ఏ పని మీద వెళ్ళినా మాకు చెప్పి వెళ్ళాలి అన్నాడు ఒక పోలీసు. ఈ ముత్తుగాడు ఎటుపోయాడు? అతనికి శేషాద్రి మరణ వార్త తెలిసిందా లేదా అన్నదే మనోజను పట్టుకున్న సమస్య. నేను చిన్న పని మీద బజార్కి వెళ్తున్నాను. వెళ్ళి 1 గంటలో వచ్చేస్తాను అంది మనోజ. ఇంతలో కారు వచ్చి ఆగింది. అందులోంచి ముత్తురాం దిగాడు. ఎక్కడికి పోయావు? ఈరోజు అసలు కనిపించలేదు అని అడిగింది మనోజ. నాన్నగారిని ఆఫీస్ దగ్గర దింపి పోలీస్ స్టేషన్లో నా స్టేట్మెంట్ ఇచ్చి వస్తున్నాను. అయితే నీకు శేషాద్రి చనిపోయిన సంగతి తెలుసన్నమాట. ఆ మాటకు విషాదంగా మారింది ముత్తురాం ముఖం. అది చాలా దారుణమమ్మా. అన్యాయంగా అతన్ని చంపేశారు అన్నాడు ముత్తు. సరే పద, మనము అలా బజార్కి వెళ్ళాలి అంది మనోజ. ముత్తురాం మాట్లాడకుండా వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. మనోజ కారులో కూర్చుంది. కారు ఎక్కడికి పోనీమంటారమ్మా? థియేటర్ పక్క సందుకు పోనీ అంది మనోజ. కారు సరిగ్గా రామేశ్వరి గుమ్మం ముందు ఆగింది. రామేశ్వరి తలస్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకుంటోంది. తలుపు మీద కొట్టే భంగిమకి మనోజ అని గ్రహించి చటుక్కున వచ్చి తలుపు తీసింది. మనోజ లోపలికి వచ్చి తలుపు గడియ వేసి, ఇప్పటిదాకా పూజ అవ్వలేదేమిటి అని అడిగింది మనోజ సోఫాలో కూర్చుంటూ. లేదు, అలా పెత్తనాలకి బయలుదేరాల్సి వచ్చింది. ఈరోజు ఉదయమే తిరిగి వచ్చి స్నానం అయ్యేసరికి ఈ టైం అయింది. బాగానే ఉంది, మీ పూజ కానియండి అంది మనోజ. అయిపోయిందిలే, మా దేవుడికి నాకున్న టైంని బట్టి పూజలు జరుగుతుంటాయి. ఒకరోజు గంట అయితే మరో రోజు 1 నిమిషం అంటూ నవ్వి కాఫీ 2 కప్పుల్లో పోసి తీసుకొచ్చింది. ఇద్దరు కాఫీ తాగడం ప్రారంభించారు. ఎంతవరకు వచ్చింది నీ పరిశోధన అని అడిగింది రామేశ్వరి. ఎక్కడున్న గొంగలు అన్నట్టు 1/2 సెంటీమీటర్ కూడా ముందుకు జరగడం లేదు. దిలీప్ పెద్ద ప్రాబ్లం అయిపోయాడు అంది మనోజ.
వాడి బొందలే, వాడి పని అయిపోయింది గాని సుందరేశ్వరి జైల్లో లేడు తెలుసా అని అడిగింది రామేశ్వరి. ఈ కొత్త వార్తకు బిగుసుకుపోయింది మనోజ. అంటే తప్పించుకొని పారిపోయాడా అని అడిగింది ఆదుర్దగా. అవును, దాదాపు 10 రోజుల పైనే అయిందట. అతన్ని ఎవరో అమ్మాయి చూడటానికి వచ్చిందట. ఆ వచ్చిన రోజే అతను కనిపించలేదట అంది రామేశ్వరి. ఆ మాటకు దిగ్భ్రాంతి చెందింది మనోజ. అతన్ని చూడటానికి వచ్చిన అమ్మాయి ఎవరు? 100 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఆ ప్రశ్నకు తాపీగా నవ్వింది రామేశ్వరి. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేసుకోండి. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.